హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను పెద్ద ఏజ్ వాళ్ళది అంటే 50 years అబోవ్ వాళ్ళది బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజు కటింగ్ వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి, వాళ్ళ అత్తగారికి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలండి, ఒక్కసారి నాకు ప్లెయిన్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసి చూపించమని అడిగారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కస్టమర్ ఆది బ్లౌజ్ ఇచ్చారండి. ఆది బ్లౌజ్ తోటి మనం లైనింగ్ లేకుండా ప్లెయిన్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయాలి. దీంతో మీరు ఎలాగ నీట్గా కట్ చేసుకోవాలి, దీని తర్వాత నేను సేమ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మీరు ప్లెయిన్ బ్లౌజ్ మనం ఎంత టైంలో నీట్గా ఫినిషింగ్గా నెక్కులు జారకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో మీకు పెడతాను. చూడండి, మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ మీద ఒక 1/2 ఇంచ్ అయితే పొడవు పెట్టమన్నారు నాకు. మీరు మీ దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ అంటే మీరు కుట్టాలనుకుంటున్నారు కదా, మీ అత్తగారిది ఆది బ్లౌజ్తో నేను ఇప్పుడు సేమ్ చూపించే ప్రాసెస్లో అయితే మీరు కట్ చేసేసుకోండి. ముందుగా అయితే మనం ఇక్కడ మెయిన్ ఇక్కడ మనం క్లాత్ని ఇలాగ డబల్ ఫోల్డ్ చేసేసుకొని ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండేటట్లు మనం ఇలాగ నీట్గా అయితే ఐరన్ చేసి సెట్ చేసుకోవాలి. చూడండి, మన ప్లెయిన్ బ్లౌజెస్ ఏవైనా సరే మనం నీట్గా మార్కింగ్ వేసేటప్పుడు రివర్స్లో వేసేసుకుంటే మనకి పైకి అనేది ఆ లైన్స్ కనిపించకుండా మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, నేను ఇది ప్రింట్ బ్లౌజ్ అనమాట, ప్లెయిన్ది లైనింగ్ లేకుండా డిజైన్ అనేది పైది నేను ఇట్లాగా రివర్స్లో అనేది ఐరన్ చేసి పెట్టేసుకున్నాను, ఎందుకంటే మార్కింగ్స్ మనకి పైకి కనిపించకుండా ఉంటాయి అనేసి. చూడండి, ముందు కింద అయితే మనం హెచ్చు తగ్గులు లేకుండా ఇక్కడైతే ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. క్రాస్ ఏమన్నా ఉంటే లైన్ మార్క్ చేసుకొని సేమ్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదండి, నాకు ఈ బ్లౌజ్ మీద ఒక 1/2 ఇంచ్ అనేది హైట్ పెంచమన్నారు కాబట్టి నేను ఇక్కడ హైట్ అనేది ఎక్స్ట్రాగా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది పెంచేస్తున్నా. ఓకే, మీకు ఇట్లా బ్లౌజ్ మీరు ఏ సైజు ఉంటే ఆ సైజు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసుకోండి. నాకు ఇక్కడ బ్లౌజ్ అనేది ఒక 1/2 ఇంచ్ హైట్ పెంచుతున్నాను కాబట్టి నేను మరొక లైన్ మార్క్ చేసా. చూడండి, ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని మనం పొడవు చూసుకోవడం కోసం బ్లౌజ్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి సెంటర్లో ఇలాగ మనకి డాట్ దగ్గర వరకు లాగకుండా మీరు హైట్ చూసుకోండి. ఇది 14 ఉంది, ఇదే 14 మనం ఇక్కడ హైట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం వదిలాం కదా, నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ హైట్ పెంచాను కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 14, అదేవిధంగా మరొక 1/2 ఇంచ్ ఖర్చు. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు మనం పొడవు చూసాం కదా, ఇప్పుడు నడుము చూద్దాం. నడుము వచ్చేసి మనకిచ్చిన ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ ఆది బ్లౌజ్ది నడుము అనేది ఇలాగ చెక్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇలాగ మనం లూజ్ అనేది ఇలా చూసుకోవాలన్నమాట. ఇలాగ లాగకుండా నార్మల్గా తీసేసుకోవాలండి. ఇదిగోండి కరెక్ట్గా 31 అంటే 31లో నుంచి 4వ భాగం. ఇదిగోండి, టేపుని మీరు 31 ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి సెంటర్కి. అలాగే ఇలా ఫోల్డ్ చేస్తే మీకు 4th పార్ట్ వచ్చేస్తుంది. చూడండి, 7:30 వచ్చింది ఇక్కడ. ఇలాగ మీకు నడుములో వచ్చిన 4వ భాగాన్ని మనం ఇలాగ మార్క్ చేసుకోవాలి. 7:30 మరొక 1 ఇంచ్ అనేది ఇక్కడ మనం డాట్స్ కోసం. ఇది 31 నడుము సైజు. ఓకే, ఇప్పుడు మనం చెస్ట్ చూడండి, ఇలాగ బ్లౌజ్ని అనేది మనం ఇలా పరిచేసుకొని మనం సెట్ చేసుకోవాలి లూజ్ చూడడం కోసం. ఇదిగోండి, ఇవి ప్లెయిన్ బ్లౌజెస్ సాగకుండా చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలండి. కొంచెం మనం అటు ఇటు వెడల్పు సాగదీసామంటే ఇంకా మీకు లూజ్ ఎక్కువ అనిపిస్తాయి. ఇది చూడండి, ఆల్రెడీ వీళ్ళు నా దగ్గర కొంచెం నెక్ అనేది వాళ్ళకి జారుతుంది, దీన్ని జారకుండా కూడా సెట్ చేయమన్నారు. మీకు ఈ కటింగ్లో నేను ఆ మెథడ్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, మనం ఇప్పుడు ఇలా బ్లౌజ్ అయితే సెట్ చేసాం కదా, సాగదీయకుండా నీట్గా ఇదిగోండి ఇలాగ పెట్టేసి మనం బ్లౌజ్ అనేది ఇలా సెట్ చేసేయాలి. వీళ్ళు నెక్ లూజ్ ఉందన్నారండి, అదిగోండి, అందుకే ఈ లూజ్ అనేది వాళ్ళకి అట్లా ఉందన్నమాట. ఇలా పెట్టేసుకొని మనం
నీట్గా చూడండి. ఈ నెక్ ఇట్లాగే ఉండాలి. ఇది ఇలా పడిపోయిందంటే మనకి లూజ్ ఎక్కువ చూపిస్తుంది. ఈ బ్లౌజ్ ప్రాబ్లం ఉంది. నేను జస్ట్ లూజులు తీసుకొని నేను ఆ కరెక్షన్ అనేది చేసి వీళ్ళకి స్టిచ్ చేసి ఇవ్వాలి. ఇదిగోండి, మనం ఈ చంక దగ్గర నుంచి మళ్ళీ ఇటువైపు చంక దగ్గరికి లాగకుండా చూడండి. ఇక్కడ 20 ఉంది. ఓకే, 20 ఉంది. ఇప్పుడు దీన్ని ఈ 20 మనకి బ్యాక్ పార్ట్ వరకు వచ్చింది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. కొన్ని బ్లౌజెస్ ఫ్రంట్ తక్కువ బ్యాక్ ఎక్కువ ఉంటాయండి. అలా ఉండకుండా మనం ఇట్లా చెక్ చేసుకున్నాం అనుకోండి. చూడండి, మరి ఇట్లా సాగదీయద్దు. ఎక్కువ లాగేస్తే మనకి ఇది వస్తుంది. ఇలా ఫ్రీగా ఇట్లా పెట్టేసి చూడండి. 10 అంటే మనకి బ్యాక్ పార్ట్ 20, ఫ్రంట్ 2 10 10 20 అంటే ఈ సైజు 40 అన్నమాట. మనకి ఇక్కడ చెస్ట్ 40. ఓకే, నడుము 31, చెస్ట్ 40 వచ్చింది. ఓకే, ఇప్పుడు 40 అంటే 40లో 4th పార్ట్ 4 భాగం 10 ఇంచెస్. ఇదిగోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ నడుముది చెస్ట్ది మార్కింగ్ బేస్ చేసుకొని ఇలాగ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం. ఇది ఒక 2 ఇంచెస్ పెట్టేసుకోవచ్చు ఖర్చు అనేది. ఓకే, ఇప్పుడు నెక్ చూద్దాం. మనకి ఇలాగ బ్లౌజ్ హైట్ పెంచమన్నప్పుడు నెక్ కూడా మనం దించకూడదండి. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇది నడుము దగ్గర ఇట్లా సెంటర్ చూసేసుకొని మనం ఇక్కడి నుంచి నెక్ అనేది ఎంత ఉన్నది ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు వదిలేసి మీరు ఇక్కడి నుంచి పెట్టేసుకోండి. నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ హైట్ అనేది 1/2 ఇంచ్ పెంచాను కాబట్టి ఆ పెంచినా కానీ మనం ఇక్కడి నుంచి ఈ నెక్ అనేది ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. చూడండి, నెక్ ఇక్కడికి ఉంది. ఒక 1/2 ఇంచు ఖర్చు స్టిచ్ చేసుకోవడానికి. మనం వీళ్ళు పొడవు పెంచమన్నారు కదా అని మనం నెక్ ఇట్లా దించేయకూడదండి. ఇది ఇక్కడికి పెట్టేస్తాం అనుకోండి, నెక్ చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుందో. వాళ్ళు వేసుకున్నప్పుడు పొడవు అయితే పెంచమన్నారు కానీ నెక్ దించమనలేదు. మనం నెక్ దించమని చెప్పారంటే దించవచ్చు, కానీ వాళ్ళు చెప్పకపోయినా మీకు బ్లౌజ్ పొడవు పెంచమన్నప్పుడు ఓన్లీ బ్లౌజే పొడవు పెంచండి, నెక్కులు దించొద్దు. అందులో పెద్దవాళ్ళు అసలు దించకూడదు. చాలా జాగ్రత్తగా అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నెక్ అయితే పెట్టేసాం. మనం నెక్ ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి? షోల్డర్ వచ్చేసి 40 ఇంచెస్ కదండి. మనం 40 ఇంచెస్ చెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ 6 పెట్టవచ్చు. ఇదిగోండి 6. ఇందులో నుంచి మనం నెక్ అనేది సపరేట్ చేయడానికి 3 ఇంచెస్. ఓకే, ఇదిగోండి ఇలా మనం లైన్ మార్క్ చేసుకోవాలి. వీళ్ళకి పైన కింద ఒకేలాగా పెట్టాలండి, పెద్ద ఏజ్ వాళ్ళు కాబట్టి. కొంతమంది ఇంకా కొంచెం నెక్కులు పైకి తొడిగే వాళ్ళు ఉంటారు. మనం చూడండి, ఇది డీప్ ఎంత ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఖర్చు ఒక 1/2 ఇంచ్ తీసేసి ఇక్కడ నుంచి డీప్ ఇదిగోండి 8 ఇంచెస్ ఉంది. ఒకవేళ 7 ఇంచెస్ తొడిగారనుకోండి, ఇంకా పైకి 7కి 6.5 అక్కడ వరకు ఇక్కడ వరకు నెక్కు తొడిగే వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు షోల్డర్ అనేది ఒక 1/2 ఇంచు పెంచాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి మెడ దగ్గర మరి మూసేసినట్టు లేకుండా ఇక్కడ షోల్డర్ ఒక 1/2 ఇంచు పెంచేసి నెక్ వచ్చేసి ఇక్కడ సేమ్ ఒక 1/2 ఇంచ్ అనేది ఇవతలకు పెట్టేశారనుకోండి, వాళ్ళకి షోల్డర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం నెక్ అనేది రౌండ్ తీసేసుకుందాం. ఇది తీసాక ఒక్కసారి ఆది బ్లౌజ్కి మనం నెక్ అనేది చెక్ చేసుకుందాం. చెప్పాను కదా, మీకు బ్లౌజ్ హైట్ పెంచినా కూడా మనం నెక్ అనేది దించకూడదు. ఎంత ఉందో అంతే పెట్టాలి. పైగా మనకి ఈ నెక్ కరెక్షన్ ఉంది కాబట్టి ఇంకా అసలు సాహసం చేయకూడదు. చూడండి, ఇక్కడి నుంచి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. వీళ్ళు ఇదిగోండి ఎక్కువ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ డిఫరెన్స్ చూపిస్తాను మీకు. ఇది ఆది బ్లౌజు మీకు ఇందాక నేను పరిచి చూపించాను కదా, అది ఇట్లా విచ్చుకున్నట్టు ఇక్కడ లూజ్ వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఎక్కువ లోతు అనేది కట్ చేయడం వల్ల బ్యాక్ సైడు పెద్దవాళ్ళు కదండి, మనం ఏజ్ వాళ్ళు వేసుకున్నట్టు వేసుకోలేరు అనమాట. నెక్కు కనుక పెద్దదైతే ఇదిగోండి ఇట్లా చూసారా, ఇంత పెద్దగా ఉంది. మనం స్టిచ్ చేసిన తర్వాత ఇంకొంచెం కిందకు దిగుతుంది. ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది, సరిపోతుంది. కానీ నెక్ అనేది లూజ్ రాకూడదు. ఓకే,
ఇప్పుడు మీకు అర్థమైంది కదా, పెద్దవాళ్ళది వచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో. నెక్కు పైకున్నా కూడా మనం నెక్కు పైకి ఉండే కొంది ఇక్కడ ఒక పావించు ఇక్కడ ఒక పావించు అనేది ఇటు జరుపుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకి నెక్ వచ్చేసింది. చంక డౌన్ మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఎవరికైనా ఇదే ఫార్ములా కరెక్ట్ సరిపోతుందండి. ఏంటంటే చూడండి, షోల్డర్ ఎంత ఉందో అదే విధంగా ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి చంక డౌన్ అనేది మార్క్ చేయండి. మీరు ఇంత అంత అనేసి అస్సలు డౌట్ లేదండి. ఈ మెథడ్ కనుక మీరు చూస్తే ఎంత ఏజ్ వాళ్ళకైనా మీరు చక్కగా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1.5 అనేది పెట్టాలి. 40 సైజు కదా, 40 సైజుకి మనం 1.5 పెట్టాలి. కానీ 40 బిలో 38, 36 అలాంటి వాళ్ళకి 1 ఇంచ్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్కి చంక రౌండ్ ఎంత ఉందో చూద్దాం. ఇదిగోండి, ఆది బ్లౌజు మనకి చంక ఎంత ఉందో చూద్దాం. ఇలాగా పెట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి మనం ఇక్కడ చంక అనేది కొలవాల్సి ఉంటుంది. ఇదిగోండి 8 ఉంది. మనం వేసిన మార్కింగ్లో 8 ఉందా లేదా అనేది ఇక్కడ చూసుకుందాం. చూడండి 8.5 ఉంది. అంటే ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి కరెక్షన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు చెక్ చేసుకోండి. 1.5 ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఆదిలో ఉన్న ఇది 8. ఇంకొకసారి చూద్దాం. ఇదిగోండి 1/5 అంటే ఇది ప్లేవే కాబట్టి మనకి సరిపోతుంది. షింక్ అయింది కదా వాష్ చేసిన తర్వాత. ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇలాగా రౌండ్ అనేది ఈ చంకలోకి కలిసిపోవాలి. ఇదిగోండి, అంటే ఒక్క గీత ఎక్స్ట్రా వచ్చిందనమాట, అది సరిపోతుంది. ఇదిగోండి ఒక్క లైను కానీ సరిపోతుంది. ఇది ప్లెయిన్ కాబట్టి మీరు అసలు ఇంకా టెన్షన్ లేదండి. మీరు ఫస్ట్ నేను చెప్తున్నాను, షోల్డర్ని బట్టి మీరు చంక డౌన్ మార్క్ చేసుకొని చంక అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత మీరు పైకి కిందకి అనేది ఒక్కసారి చంక రౌండ్ అనేది మీరు చెక్ చేసుకోండి. ఇదే చెస్ట్ సైజు ఇదే షోల్డర్ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి చంక అనేది 8.5 వస్తుంది. 8.5 వచ్చిన ఈ ఫార్ములా పెట్టేస్తే మీరు చెక్ చేశారనుకోండి 8.5 ఇక్కడికి సరిపోతుంది. అట్లా ఒక్కొక్క మెజర్మెంటు ఒక్కొక్క బాడీ తత్వాన్ని బట్టి మనం ఫాలో అయిపోవాలి బ్లౌజ్. ఇప్పుడైతే మనం వేసుకున్న మార్కింగ్ మీద చక్కగా కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇదిగోండి లెవెల్గా ఇలా కట్ చేసేసుకొని మనం ఈ మార్కింగ్స్ మీదే చక్కగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది నెక్ మాత్రం జారకుండా జాగ్రత్తగా సెట్ చేయాలండి. పెద్దవాళ్ళైనా సరే, మనం ఇంకా టీనేజ్ వాళ్ళకైతే నెక్ కొంచెం పెద్దగా బ్రాడ్గా పెట్టినా లైక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు థ్రెడ్స్ అలా కట్టుకుంటారు కాబట్టి అడ్జస్ట్మెంట్ అవుతుంది. కానీ పెద్దవాళ్ళ విషయంలో మాత్రం అలా మాత్రం జరగకూడదండి. వాళ్ళకి నెక్ అనేది పర్ఫెక్ట్గా జారకుండా ఉంటే మాత్రం ఇంక అసలు బ్లౌజ్ ఎక్కడన్నా కొంచెం లూజ్ ఉన్నా కూడా వాళ్ళు ఓటేసేస్తారు. ఎందుకంటే నెక్ అనేది వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటే చాలు కదా. చూడండి, ఇప్పుడు మనం బ్యాక్ డాట్ వేసుకోవడం కోసం ఇక్కడ నుంచి సెంటర్ చూసుకొని ఇక్కడ డాట్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఒక ఘాట్ పెట్టేసుకుందాం. ఇట్లాగా ఇక్కడైతే వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇదిగోండి హ్యాండ్స్ కోసం ఇక్కడ మనం ఇలాగే ఆపోజిట్ మనకి ఇదిగోండి ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ ఉంది కదా, ఇలాగే మనం ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇది పన్నా ఉంది కాబట్టి జాయింట్ ఏం పడదండి. ఇదిగోండి చక్కగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం హెచ్చుతగ్గులు లేకుండా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇది సరిపోయింది, ఈక్వల్గానే ఉంది, మనకి క్రాస్ ఏం లేదు. మనం ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ వదిలేసి, ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా, దానికోసం మనం కింద పట్టీ కోసం ముందు ఇక్కడ పట్టీ ఫోల్డ్ చేసుకోవడానికి
ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎమ్మింగ్ కోసం ఇక్కడ మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు వేసాం కదా. ఇప్పుడు బ్లౌజు హ్యాండ్స్ అనేది పొడవు చూద్దాం. చూడండి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నాకు హ్యాండ్స్ కూడా 1/2 ఇంచ్ అనేది పొడవు పెంచమన్నారు. దాన్ని బట్టి మనం పొడవు అనేది చూసుకోవాలి. చూడండి ఇలాగ హ్యాండ్ అనేది సారీ పొడవు చూసుకుందాం. ఇది వచ్చేసి 5.5 ఉందండి. అంటే ఇక్కడ 6 అంగుళాలు అనేది నేను పెడుతున్నాను. చూడండి మనం ఇక్కడ పట్టీకి వదిలాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనం 6 అంగుళాలు పొడవు పెట్టుకొని ఖర్చు కోసం ఒక 6.5 ఇలాగా. ఓకే, అదేవిధంగా మనం లూజు హ్యాండ్ లూజు ఇదిగోండి హ్యాండ్ లూజ్ చూడండి ఎంత ఉందో. ఇది కూడా అంతే 6 ఉంది లూజు. ఓకే 6 ఇంచెస్. ఇప్పుడు ఈ సైజుకి చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇంకొంచెం హ్యాండ్ పొడవు వచ్చేసింది అనుకోండి 3.5 వరకు పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఒక 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్గా ఇట్లా మార్క్ చేసుకొని మనం ఒకసారి బ్యాక్ పార్ట్ తీసుకొని చంక రౌండ్ అనేది చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ సాగదీయకుండా ఇదిగోండి షోల్డర్ దగ్గర ఖర్చు దగ్గర వదిలేసి ఇదిగోండి సాగదీయకుండా జస్ట్ ఇలా చేస్తే మీకు కరెక్ట్గా వస్తుందండి. మీరు జాయింట్ చేసేటప్పుడు ఆర్మ్ లూజ్ అనేది మీకు కరెక్ట్గా వస్తుంది. మీకు నిన్న వీడియోలో చూపించా కదా ప్లస్ గుర్తు అనేది, అది ఇదే మాట. పైకి కిందకి ఎక్కడ మార్పు రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇట్లా మార్కింగ్ వేసుకొని ఇది మనం పట్టీకి ఫోల్డ్ చేసేది కాబట్టి ఆ గుర్తు కోసం ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఈ చంక రౌండ్లో నుంచి కలిసిపోవాలి. చూడండి ఒకసారి మనం ఇందాక చెక్ చేసాం కదా 8, ఇదిగోండి 8 మీద ఒక లైన్. ఓకే, ఇప్పుడు ఈ 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్గా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇంకా రౌండ్గా మనం ఇందులోకి ఇలాగా కలిపేసుకోవాలి. ఓకే, ఇలాగ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి, అది చెప్పాను కదా. మీరు కొంచెం టెక్నిక్గా ఇంట్రెస్ట్గా కనుక మీరు మనసు పెట్టారంటే మీకు కటింగ్ అనేది చాలా సింపుల్ మెథడ్లో అయిపోతుంది. ఇదిగోండి మనం ఇక్కడ ఒక మార్కింగు టక్స్ పెట్టేసుకొని ఇక్కడ మనం ఇది పట్టీ కోసం కదా ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోవాలి. చూడండి ఇది పన్నా వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ డిజైన్ బ్లౌజెస్ మనకి జాయింట్ ఏం పడదనమాట. చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో తీసుకోవడానికి ఇలా ఓపెన్ చేసేసి ఇదిగోండి మనం ఫ్రంట్లో అయితే లోతు తీసేసుకోవాలి. దానికోసం మనం ఇక్కడ 1 ఇంచ్ వరకు స్ట్రైట్ చేసి మనం దీన్ని సెంటర్ చేసేసుకోవాలి. ఈ ఘాటు కాడ నుంచి ఇక్కడికి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ 3/4 ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి. ఇలాగా మనం ఎస్ ఆకారంలో మార్క్ చేసేసుకోవాలి. ఇది లోత్ అనేది మనం 40 సైజు వాళ్ళకి 3/4 తీయాలండి. ఇంకా 40 కన్నా బిలో 38 కన్నా బిలో అట్లా ఉండే వాళ్ళకి 1/2 ఇంచ్ వరకు తీసేసేయచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్లో ఒక ఘాట్ అయితే మనం పెట్టేసుకోవాలి. ఇది ఫ్రంట్ అని తెలియడానికి. ఓకే, ఇప్పుడు మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఇంకా ఫ్రంట్. ఇదిగోండి ఫ్రంట్ కూడా ఇట్లాగా మనం ఇదిగోండి ఇలా పరిచేసుకొని ఇట్లా పెట్టేసుకొని చక్కగా మీకు చెప్తుంటాను కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం అంచులు మన వైపు పెట్టేసుకుంటే నెక్ అనేది సాగకుండా చాలా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనిపైన మనం బ్యాక్ పార్ట్ అనేది పరిచేసుకుందాం. ఇదిగోండి ఒకసారి ఆది బ్లౌజ్ చూసుకోండి క్రాస్ ఉందా లేదా అని. మనం ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకుంటే అర్థమైపోతుంది. ఇలా అన్నప్పుడు బాగా సాగితే ఇది క్రాస్ ఉన్నట్టు. ఇది ఎక్కువ సాగకుండా అంటే మనకి ఇట్లా పీస్ చూడగానే అర్థమవుతాయి ఇక్కడ లైన్స్ క్రాసా స్ట్రైటా అని. ఇదిగోండి బ్యాక్ అనేది ఇప్పుడు మనం పరిచేసాం కదా, ఇలా పరుచుకొని చక్కగా మనం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి నెక్ చుట్టూ.
బ్యాక్ పార్ట్ చుట్టూ మనం ఇలాగా చుట్టూరు మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగే పొడవు ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు, కానీ ఇక్కడ మనం లోతు తీయడం కోసం ఇక్కడ మార్క్ వేసుకోవాలండి. ఇలాగ రన్నర్ తోటి ఈ కార్నర్ దగ్గర ఒక్కసారి ఇలా మార్క్ చేసేసుకోవాలి. అంటే ఇది కార్నర్ అని మనకు తెలియడం కోసం. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేసి మనం ఇక్కడ ఆల్రెడీ మార్క్ వేసాం కదా, ఈ రన్నర్ తోటి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చంక లోతు అనేది 1/2 ఇంచ్ అనేది లోతు తీసేసుకోవాలి. దీని మీద ఇలాగ మనం ఈ లోతు అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ అనేది మనం మార్క్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ చూసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్లో పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఖర్చు అనేది వదిలాం కదా, ఇక్కడి నుంచి లాగకుండా జస్ట్ ఇలాగా ఇదిగోండి పొడవు ఇక్కడి నుంచి ఖర్చుకి మీకు కొలతల ప్రకారం కట్ చేసుకోవాలంటే మీ దగ్గర ఆది బ్లౌజ్ లేదనుకోండి, మనం బ్యాక్ పార్ట్ పరిచేసుకున్నాక బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి 2 ఇంచెస్ ఇదిగోండి 2 ఇంచెస్ తోటి మీరు మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పెంచాం కదా 1/2 ఇంచ్ అనేది, ఇది చెప్పాను కదా మీకు కొంచెం కరెక్షన్ ఉంది బ్లౌజ్ అనేది, అది చిన్న కరెక్షనే అనమాట. ఆ ఫ్రంట్ కూడా మనం ఏమీ తగ్గించాల్సిన అవసరం లేదు, పెంచాల్సిన అవసరం లేదు. ఇంకా అది ఎలా మార్క్ చేసి ఇక్కడ 2 ఇంచెస్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ మాత్రం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం నెక్ ఇలా పెట్టేసుకొని ఎంత ఉందో చూసుకొని ఇట్లాగ పరిచేసుకోవాలి ఇలాగా. కానీ చెప్పాను కదా వీళ్ళు ఇట్లా ఈ నెక్ అనేది లూజ్ వస్తుందని, దీన్ని కరెక్షన్ చేసి ఇప్పుడు నేను ఈ కటింగ్ అయితే పెడుతున్నాను. చూడండి ఇట్లాగా ఫ్రంట్ నెక్ అయితే ఓకే, కానీ లూజ్ వస్తుందన్నారు. ఆ చిన్న కరెక్షన్ ఇక్కడ మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలాగా, ప్లస్ ఇది కూడా పట్టీ అనేది చూడండి, ఉక్సులు పట్టీకి ఎంత డిఫరెన్స్ ఉందో ఇక్కడ చూడండి. 3 ఇంచెస్సే ఉంది, కానీ మనం ఇదిగోండి మనం ఈ డాట్ వేసే దగ్గర ఇక్కడి నుంచి 2 ఇంచెస్ వరకు ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, ఇదిగోండి 4, అంటే డాటు ఖర్చుతో పలివి సరిపోతుంది. ఇప్పుడు మనం ఇలా డ్రా చేసి, వాళ్ళు ఈ ఆది బ్లౌజ్ నెక్ లూజ్ వచ్చింది అన్నాను కదండి, ఆ కరెక్షన్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఇలాగ రౌండ్ అనేది తీసుకున్నాం కదా, కొంచెం రౌండ్ అయితే ఇక్కడ నీట్గా రౌండ్ రావాలి ఫ్రంట్, అలా అని లూజు రాకూడదు. అప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ అనేది మనం 1/2 ఇంచ్ అనేది తగ్గించాల్సి ఉంటుంది ఆ కరెక్షన్ చెప్పిన వాళ్ళకి. ఓకే, ఇప్పుడు 1/2 ఇంచ్ తగ్గించాం. ఇప్పుడు మనం నెక్ ఇక్కడ డాట్స్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం ఇక్కడ 2.5 ఇంచులు పెట్టేసుకొని ఇక్కడి నుంచి మనకి ఆది దాంట్లో ఎంత ఉందో చూసుకోవాలి. వీళ్ళైతే చాలా తక్కువ వేశారండి డాట్, దాంతో మనకు సంబంధం లేదు. ఇదిగోండి 2 ఇంచెస్ చెస్ట్ మనం కస్టమర్ని చూసినప్పుడు ఆ పర్సన్ని ఆ చెస్ట్ ఉందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది చూసినప్పుడు. అలాంటప్పుడు మనం 2.5 వరకు పెట్టేసుకోవచ్చు ఈ సైజుకి. 2 నుంచి 2.5 పెడుతున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు మనం నడుము కొలత ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఇక్కడి నుంచి ఇది 3.5, ఈ 3.5 నుంచి మనకి 4వ భాగం ఎంత, నడుములో 4వ భాగం 7.5, ఇది 3.5 పోయింది కదా, ఇక్కడి నుంచి 7.5 ఇదిగోండి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చెక్ చేసుకుంటే మీకు కొంతమందికి ఇక్కడ సైడ్ అనేది ఎక్కువ తక్కువ అనేది తగ్గేసరికి బ్లౌజ్ అనేది లూజ్ కూడా తగ్గిపోతుంది. అది చెక్ ఈ ఒక్క చిన్న కొంచెం టైం పట్టినా మనం ఇది కరెక్షన్ చెక్ చేసుకున్నామంటే కరెక్ట్గా ఉంటుంది బ్లౌజు. చూడండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కోసం ఇక్కడ 2.5, అంటే పెద్దవాళ్ళు కదంటే కొంచెం ఆ పట్టీలాగా పట్టేసినట్టు ఉండడం కోసం మనం ఇక్కడ 2 పెట్టేసేయచ్చు, కానీ 2.5 అనేది పెడితే ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 కొంచెం పట్టేసినట్టు ఉంటుంది అనమాట బెల్ట్, షేప్ బెల్ట్ అనేది. చూడండి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇలాగా చక్కగా ఇలా మార్క్ చేసేసుకొని ఈ 2.5లోకి ఇలా కలిపేసుకోవాలి.
అలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద మనం కట్ చేసుకోవాలి. ఈ ప్లెయిన్ బ్లౌజెస్ కటింగ్ చేసుకోవడం వరకు ఓకే, స్టిచ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త స్టిచ్ చేయాలండి. అంటే ప్లెయిన్దే కదా అనేసి అనుకుంటారు, ఏముంది సింపుల్గా ప్లెయిన్ బ్లౌజే కదా అని. కానీ మనం ఆ క్లాత్ని ఎక్కడ లాగకుండా ఫ్రీగా స్టిచ్ చేస్తేనే అది సాగకుండా కరెక్ట్గా వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే మీకు లూజ్ లేకుండా ఫిట్టింగ్ బాగుంటుంది. ఇదిగోండి, ఈ చిన్న కరెక్షన్ చేయటం వల్ల మనకి ఇప్పుడు నెక్ అనేది లూజ్ రాదనమాట, రౌండ్ వస్తుంది. అలా అని నెక్ పెద్దగా కాకుండా లూజ్ రాకుండా ఉంటుంది. ఇలాగా ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీదే మనం చక్కగా రౌండ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ డాట్స్, ఫ్రంట్లో డాట్స్ కోసం ఇదిగోండి ఇలా 3 ఇంచెస్ అనేది డాట్స్ వేసేసుకోవాలి. ఇదిగోండి 3 ఇంచెస్ వరకు మెయిన్ డాట్ వేసేసేయాలి ఇలాగా. ఇప్పుడు దీనికి ఆపోజిట్లో మనం చంకలో డాట్ అనేది పట్టేసేయాలి ఈ పాయింట్ని బేస్ చేసుకొని. ఇదిగోండి ఒక 2 ఇంచెస్ గ్యాప్ తోటి ఇక్కడ ఒక డాట్, సేమ్ మళ్ళీ ఇది సెంటరు చూసుకొని ఇక్కడ ఒక డాట్. ఇప్పుడు రన్నర్ తోటి మనం, ఇది ప్లెయిన్ కాబట్టి మనకి కిందకి మార్కింగ్స్ ఏం తెలియవు, కానీ మనం ఇట్లాగా ఘాట్లు పెట్టేసుకొని మళ్ళీ అటువైపు మార్కింగ్ వేసుకుంటే మనకి ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఇక్కడ. నేను ఇందుకని బ్లౌజ్ రివర్స్ వేసుకోమన్నదండి. ప్లెయిన్ బ్లౌజ్ వేసేటప్పుడు ఇదిగోండి చూడండి, ఉల్టాను సీదా. ఇదిగోండి ఇప్పుడు మనకి మార్కింగ్స్ అనేది మనం ఇలా రివర్స్ వేసుకోవడం వల్ల స్టిచ్ చేసాక కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండకుండా ఉంటుంది, ఆ మార్కింగ్స్ అనేది నీట్గా కనిపించకుండా. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది కదా. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇలా సైడ్ మిగిలిపోయిన క్లాత్ ఉంటుంది కదండి, ఇందులోనే మనం షేప్ బెల్ట్ అనేది తీయాలి. కాబట్టి ముందుగా మనం ఈ మిగిలిన క్లాత్లో నుంచి మనం నడుం బెల్ట్ అనేది తీసేద్దాం. అంటే ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ కదా, దానికి నడుం బెల్ట్ వేయాలి కాబట్టి మీరు ఇట్లాగా 1.5 ఇంచ్ వరకు తీసేసుకుంటే సరిపోతుంది. ఈ అంచు వచ్చిన వైపు సరిపోతే జాయింట్ వేసేసుకోవడమే. ఇదిగోండి, ఇది నడుం బెల్ట్ కోసం తీసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఇలాగా లైన్ మార్క్ చేసేసుకొని ఖర్చు కోసం ఇక్కడ మనం 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి షేప్ బెల్ట్ అనేది. అంటే కింద ఖర్చుకు వదిలేశాక 3 ఇంచెస్. ఓకే, మనకి ఆదిలో ఉన్నది చూడండి, ఇదిగోండి 3 ఇంచెస్ ఖర్చుకి 1/2 ఇంచ్ వదిలేసి. అలాగే మనం ఇందాక నడుములో 4వ భాగం 7.35 కదా, 7.35 ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి 7.35 మార్క్ చేసుకోవాలి. ఓకే, మరలా ఇక్కడి నుంచి మనం 3 ఇంచెస్ ఇక్కడ కూడా షేప్ బెల్ట్కి ఇటువైపు ఇలాగా రౌండ్గా తీసేసేయాలి. ఇది గమనించారా, ఎక్కువ రౌండ్ అనేది షేప్ బెల్ట్ మనం తీయడం లేదు. ఓకే, ఇక్కడి నుంచి ఇదిగోండి ఇలాగా ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్, ఇటు 3. ఎందుకంటే మనకి చూడండి ఇక్కడ ఆది బ్లౌజ్ కూడా ఎలా ఉందో, స్ట్రైట్ ఉంది, ఎక్కువ బెండ్ లేదు. అంటే వీళ్ళు ఇది ఫిట్టింగ్ బాగుంది, ఓన్లీ నెక్ ప్రాబ్లం ఒకటే చెప్పారు కాబట్టి ఇంక మిగిలిన కరెక్షన్ మనం చేయక్కర్లేదు. ఇదిగోండి ఇప్పుడు మనం ఈ మార్కింగ్స్ మీద కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక ఘాటు. ఓకే, ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కూడా వచ్చేసింది. ఇది చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకి బ్యాక్ పార్ట్కి వేయడానికి పట్టి. ఓకే, అలాగే ఫ్రంట్ పార్టు షేప్ బెల్ట్,
హ్యాండ్స్. ఓకే, మిగిలిన క్లాత్లో నుంచి మనం మెడపట్టీలు అవనేది తీయాలన్నమాట. ఇంకెక్కడ జాయింట్ అనేది లేకుండా. ఇది 80 పాయింట్స్ అండి. పెద్ద సైజు వాళ్ళకి 80 పాయింట్స్లో మీరు నన్ను బ్లౌజ్ కటింగ్ అడిగారు కదా, పెద్దవాళ్ళకు కూడా అది కూడా ఇందులోనే అయిపోయింది. ఈ ఇద్దరు అడిగిన క్వశ్చన్కి అయితే నేను ఈ వీడియోలోనే నేను కటింగ్ అయితే చూపించాను. చక్కగా మీ అత్తగారి కోసం మీరు స్టిచ్ చేయాలనుకున్నారు కదా సిస్టర్, మీకైతే కటింగ్ చూపించాను. కటింగ్ చేసేసుకోండి. దీని నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ నేను తప్పకుండా స్టిచ్చింగ్ అనేది మీకు పోస్ట్ చేస్తాను. ఇది కూడా తక్కువ టైంలో మీరు నీట్గా చాలా టిప్స్ తోటి, అంటే నెక్ ఎలా స్టిచ్ చేస్తే సాగకుండా ఉంటుంది, అలాంటి ప్రాబ్లం లేకుండా ఫిట్టింగ్తో మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మరొక మంచి వీడియోలో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.